నేషనల్ లా యూనివర్సిటీస్లో అడ్మిషన్ పొందాలి అంటే మనం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాస్తాము అనే విషయం మనందరికీ క్లారిటీ ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఇండియాలో ఉన్న టాప్ ఎన్ఎల్యూ క్లాట్ స్కోర్ ఆధారంగా కాకుండా మరొక పద్ధతిలో అడ్మిషన్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ఐలెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వీళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. సో ఈ పర్టికులర్ యూనివర్సిటీ నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ. హలో అందరికీ నమస్కారం, నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ టీచ్ చేస్తాను. గత కొన్ని వీడియోలో మనం నెల్సార్ ఎన్ఎల్ఎస్ బెంగళూరు గురించి, వాటి యొక్క స్పెషల్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎన్ఎల్యూ ఢిల్లీ గురించి మనం తెలుసుకుందాం. అయితే మీకు చెప్పినట్టుగా ఎన్ఎల్యూ ఢిల్లీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్లో టాప్ 2 పొజిషన్ని సెక్యూర్ చేసింది. ఈ పర్టికులర్ కాలేజ్ లీగల్ ఎక్స్పర్టైజ్ ఫ్యాకల్టీస్తో పాటుగా స్టూడెంట్స్కి లీగల్ నాలెడ్జ్ పెరగడానికి వేరియస్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో బేసికల్గా ఈ కాలేజ్లో అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ మరియు పీజీ కూడా ఇస్తారు. అండర్ గ్రాడ్యుయేషన్ BA LLB మనందరికి తెలిసిందే. అండ్ అడ్మిషన్ ప్రాసెస్లో మీకు ఐలెట్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, క్లాట్ మాత్రం కాదు. అండ్ ఇక్కడ మంచి లైబ్రరీస్ ఉన్నాయి. దాదాపుగా వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ లైబ్రరీ మనం చెప్పవచ్చు. జస్టిస్ TPS చావ్లా లైబ్రరీ కింద పిలుస్తూ ఉంటారు. ఈ కాలేజ్ మంచి రీసెర్చ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 13 రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. సెంటర్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ లాస్, సెంటర్ ఫర్ కాంపిటేటివ్ లా, సెంటర్ ఫర్ కాన్స్టిట్యూషనల్ లా, పాలసీ అండ్ గవర్నెన్స్ అనేవి ఇందులో ముఖ్యమైనవి. అయితే బాగా పాపులర్ అయిన ఈవెన్ గవర్నమెంట్స్కి కూడా కొన్నిసార్లు గైడ్ లైన్స్ ఇచ్చే మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్ 39A. మనందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో DPSBస్లో 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద సిటిజన్స్ అని ఉంటుంది. ఆ 39A ఆర్టికల్ పేరుపైనే వీళ్ళు ఒక ప్రాజెక్ట్ కూడా చేయడం గమనార్థం. ఈ ప్రాజెక్ట్ 39Aలో వీళ్ళు మోస్ట్లీ క్రిమినల్ జస్టిస్ సంబంధించి, క్యాపిటల్ పనిష్మెంట్ సంబంధించిన రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇవి కాకుండా వాళ్ళకి సెంటర్ ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్ అని చెప్పి, సెంటర్ ఫర్ సోషల్ ఇంక్లూజన్ అండ్ మైనారిటీ రైట్స్ అని చెప్పి కొన్ని రీసెర్చ్ సెంటర్స్ అనేది వాళ్ళకు ఉన్నాయి. అండ్ స్టూడెంట్ లైఫ్ని గమనిస్తే కనుక ఇదివరకు కైరోస్ అనే ఒక కల్చరల్ ఫెస్టివల్ జరిగేది. ఇప్పుడు ఆ పేరుని ఎక్లిప్స్గా మార్చడం జరిగింది. చాలా పెద్ద కల్చరల్ ఫెస్టివల్, NLUస్లోనే టాప్ మోస్ట్ కల్చరల్ ఫెస్టివల్గా ఈ కైరోస్ లేదా ఎక్లిప్స్ పేరు గణించింది. ఇది కాకుండా స్టూడెంట్ బార్ కౌన్సిల్ SBCs ఉంటాయి. ఇక్కడ వేరియస్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ సెవరల్ కమిటీస్ ద్వారా ఇక్కడ స్టూడెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పబ్లికేషన్స్ చాలా ఫేమస్. NLU ఢిల్లీ స్టూడెంట్ లా జర్నల్ ఈజ్ వెరీ ఫేమస్. జర్నల్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్. ఇవి నేషనల్ లా యూనివర్సిటీ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అయితే క్లాట్ ఎగ్జామ్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదే రీతిలో ఉండే ఈ ఎగ్జామ్ కూడా చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు, ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాక్టీస్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.